ఆదివాసీ బిడ్డల కోసం జల్ జమీన్ జంగల్ అనే నినాదంతో పోరాటం చేసిన కీర్తిశేషులు కామ్రేడ్ కుంజరాము 20వ వర్ధంతి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం మోకాళ్లపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్మన్ విమలక్క ముఖ్య అతిథిగా పాల్గొని కుంజరాము చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన వర్ధంతి సభలో పలువురు వక్తలు రాము చేసిన పోరాటాలు, ఆయన ఆశయాలను స్మరిస్తూ మాట్లాడారు. కామ్రేడ్ రాముపై ప్రజా కళాకారులు పాడిన పాటల సిడిని సీతక్క, విమలక్క చేతుల మీదుగా ఆవిష్కరించారు. విమలక్క మాట్లాడుతూ, అమరవీరులను స్మరిస్తున్న సమయంలో భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. సీతక్క వెంటనే వేదిక పైకి వచ్చి విమలక్కను ఆలింగనం చేసుకుని తన భర్త కామ్రేడ్ కుంజారాముని గుర్తు చేసుకుని కంటతడి పెట్టడంతో సభ ప్రాంగణములో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది. పుట్టుకకు గిట్టుకకు మధ్య చెప్పుకోవడానికి ఏమున్నది అని. కానీ మరి ఆదివాసీగా పుట్టినటువంటి రాము మోకాళ్లపల్లిలో తన చిన్నతనంలోనే మరి చిన్నగా ఇంటికాడ 15 సంవత్సరాల వయసులోనే మరి ఆనాడు ఉన్నటువంటి విప్లవకారుల యొక్క పాటలు ఆటలు ఆకర్షించబడి దాదాపుగా 15 సంవత్సరాలకు పైగా ఉద్యమాలలో పనిచేయడం జరిగింది. ఒక లీడర్ స్థాయిగా వెళ్లి తర్వాత కొన్ని వచ్చినటువంటి సంక్షోభాలు, సమస్యలు, విభేదాలు వాటి మూలంగా రకరకాలుగా వెళ్లినప్పటికీ అంతిమంగా మళ్లీ ఎర్ర జెండా నుంచి పచ్చ జెండా పట్టుకొని ఆకుపచ్చ జెండా వెలుగులో మరణించడం జరిగింది. అంతిమంగా చనిపోయేంత వరకు కూడా ప్రజల కోసం, ఆదివాసీల కోసం, అట్టడుగు వర్గాల పేదల కోసం పరితపించినటువంటి నాయకుడిగా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆ రోజు నేర్చుకున్నటువంటి రాము నేర్పినటువంటి అనేక విలువలు, అదేవిధంగా నైతికత, మరి ప్రజల కోసం ఆలోచించే తీరు, ప్రజల కోసం మరణించాలన్నటువంటి బోధనలు మరి రామన్న గారి ఆధ్వర్యంలో ఆ రోజు మేము నేర్చుకున్నదే ఈ రోజు ప్లాట్ఫామ్ వేరే అయినా మరి వేరే రూపంలో ఉన్న ప్రజల్ని గౌరవించడం, ప్రజల శ్రమను గౌరవించడం, ప్రజల కష్టాలు తెలుసుకోవడం, వాళ్ళ కోసమే పనిచేయాలనేటువంటి ఒక దృక్పథం రావడానికి మరి రామన్నే ఆ రోజు రామే మాకందరికీ స్ఫూర్తిగా నింపడం జరిగింది. ఆ రోజు ఉద్యమాలలో నేర్చుకున్నటువంటిదే ఈ రోజు పేదల కోసమైనా, ఆదివాసుల కోసమైనా, అట్టడుగు వర్గాల కోసమైనా సేవ చేయాలన్నటువంటి దృక్పథం రావడానికి మరి రామే కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా నాకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయంగా అంటే సరే ప్రభుత్వం మీద కూడా చెప్పడం జరిగింది. అది ప్రభుత్వంలో సొసైటీలు మూసేయాలనేటువంటి ఆలోచన అస్సలే లేదు. అక్కడ జరిగేటువంటి వేరే వ్యక్తుల దందాలు మాత్రమే బంద్ చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. కాబట్టి దయచేసి ఇది వేదిక కాదు, కానీ అయినా కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఈ రోజు మన లాంటి మారుమూల గ్రామాల అభివృద్ధికి, అదేవిధంగా ప్రజల హక్కులకు, ఆదివాసీల హక్కులకు, మరి అందరి యొక్క సమస్యల పరిష్కారానికి ఒక్కొక్కటి ప్రభుత్వం కూడా పరిష్కరిస్తా ఉంది. 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి దళితుల సమస్య 100 ఏళ్ల క్రితం జరిగినటువంటి బీసీ కులగణన, ఇలా ఆదివాసీ ఎస్టీల సమస్యలు కూడా తప్పకుండా పరిష్కరిస్తుంది. రామన్న యొక్క ఆశయం అందరూ బాగుండాలి, అందరి హక్కులు కాపాడాలనేదే వారి యొక్క దృక్పథం. కాబట్టి మీరు ఇంత పొద్దు నుంచి ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి మరి జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దు నుంచి కూడా ఇంత దూరం వచ్చి కామ్రేడ్ కుంజరాం గారికి నివాళులర్పించినందుకు మీ అందరికీ పేరు పేరున తల వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఆస్తులు ఉంటాయి పోతాయి, అంతస్తులు ఉంటాయి పోతాయి, పదవులు ఉంటాయి పోతాయి, కానీ ఇందాక విమలక్క చెప్పినట్టుగా ప్రజల కోసం పనిచేసినటువంటి బంధాలు అవి ఎప్పుడూ కూడా ఆ యొక్క గుర్తులు, ఆ యొక్క కష్టాలు, ఆ యొక్క బంధుత్వం అనేది ఎప్పుడు కూడా ఉంటది. ఎందుకంటే ఎప్పుడో నాలాంటి వాళ్ళం కూడా మరి ఎప్పుడో ఉద్యమాలలో ఉండి చచ్చిపోవచ్చినటువంటి వాళ్ళం ఈ రోజు ఈ స్థాయికి అంటే ఇది ఒక రెండో జన్మ, పునర్జన్మ, రెండో లైఫ్, సెకండ్ లైఫ్ అని చెప్తా నేను, బోనస్ లైఫ్ అని చెప్తా. అంటే నేను కూడా ఏదో ఒక ఎన్కౌంటర్ లోనో ఎక్కడో చనిపోవాల్సినటువంటి వాళ్ళమే.
కానీ ఈ రోజు బతికి ఇలా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ ఉన్న జీవితాన్ని మరి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి దృక్పథంతో రాజకీయ రంగంలో అడుగుపెట్టి మరి ఈ రోజు రాజకీయంలో కూడా ఈ స్థాయికి రావడానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు, సూచనలు, సపోర్టు, మీ అందరి బలం ఈ రోజు నన్ను ఈ యొక్క బలవంతురాలని చేయడం జరిగింది. ఈ యొక్క బలం తిరిగి మళ్లీ మన సమాజానికి పేదరిక నిర్మూలనకు, హక్కుల రక్షణకు ఖచ్చితంగా కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ కుంజరాము, జోహార్ కుంజరాము.